వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతిలో తబ్లిగే ఇస్తమా సభ కూటమిపై స్వామీజీ మండిపాటు. తబ్లిగే ఇస్తమా కార్యక్రమం వెంటనే అనుమతులు నిలిపివేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలతో పాటు 6 దేశాలలో తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని నిషేధిత జాబితాలో చేర్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తబ్లిగే ఇస్తమాకు అనుమతులు ఇవ్వలేదన్నారు. కుటుంబీ ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఏపీలో ఎక్కడ చూసినా తీవ్రవాద మూలాలు వెలుగు చూస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ బంధువులకు నమస్కారం. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి మహాపుణ్యక్షేత్రం. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తబ్లిగే ఇస్తమా అనేటటువంటి ఒక ముస్లిం సంస్థ సుమారు 6 దేశాలు, గల్ఫ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు, గేట్వే ఆఫ్ టెర్రరిజం అని రష్యాతో సహా నిషేధించినటువంటి సంస్థ. తబ్లిగే ఇస్తమా, తబ్లిగే జమాతే అనేటువంటి సంస్థకి 4 భాగాలలో 5 భాగాల్లో ఇదొక భాగం. దాన్ని నిషేధించినప్పుడు దీన్ని కూడా నిషేధించబడినది. అటువంటి ఈ తబ్లిగే ఇస్తమా అనేటువంటి సంస్థ వాళ్ళందరూ కూడా మన తిరుమల పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేశారు. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటుండగా, రాష్ట్రంలో ఎన్నో పట్టణాలు ఉంటుండగా మన తిరుమల క్షేత్రాన్ని మాత్రమే టార్గెట్ చేసి చూశారా. ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా దర్జాగా సిగ్గుగా బరి తెగించి ఎవడేం చేస్తాడో చూస్తాం అనేటటువంటి ఛాలెంజ్ విసురుతూ వాళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. ఎంతటి దారుణం! ఈ మధ్యనే మొన్న 5, 6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూలో ఈ తబ్లిగే ఇస్తమా వాళ్ళు సభ పెట్టుకుంటామంటే అక్కడ ముస్లిం ఒక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఇది చాలా ప్రమాదకరమైన సంస్థ, గల్ఫ్ దేశాలు నిషేధిస్తే నేను ఎలాగ ఏర్పాట్లు చేస్తానని సెక్యూరిటీ పర్పస్ లో క్యాన్సిల్ చేయించారు. అయినా మన సిగ్గుమాలినటువంటి మన రాజకీయ వ్యవస్థ, దిక్కుమాలినటువంటి మన ఈ వ్యవస్థలన్నీ కూడా వారికి వత్తాసు పలికి వారి నిస్సిగ్గుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మన హైవే పక్కనే మన తిరుపతి. ఇటువంటి తిరుపతి అంటే నిరంతరము కూడా, అలాగే చంద్రగిరి, సాక్షాత్తు రాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు పాలించినటువంటి ప్రాంతం. ఇక్కడి నుండే స్వామివారికి నైవేద్యాలు వెళ్లేవి. అలాగే స్వామివారి శ్రీవారి మెట్లు ఇక్కడే నుంచే మనం కొండకి పాత మెట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి 7 కొండల పరిసర ప్రాంతం అంతా కూడా దివ్యమైన క్షేత్రం, పరమ పవిత్రమైన పునీతమైన స్థలం. ఇటువంటి 7 కొండలు ఈ ప్రాంతంలో ఇటువంటి తబ్లిగే ఇస్తమాకి ఏ విధముగా అనుమతులు ఇస్తారు అంటే, ఇక్కడికి వచ్చి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు 23వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెర్రరిస్టు మూలాలు బయటపడుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి అనేక ప్రాంతాలలో విజయనగరం కానివ్వండి, అలాగే మన రాయచోటి కానివ్వండి, ధర్మవరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద మూలాలు బయలుపడుతూ ఉంటే మరొక పక్క లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటే ఏమిటి దాష్టీకం, ఏమిటి ఘోరం, నేరం, ఏమిటి అన్యాయం? తిరుమల తిరుపతిని టార్గెట్ చేయడం, ఇక్కడే సభ పెట్టడం, ఈ తప్పులకే ఇస్తమా వాళ్ళు. దీని ఉద్దేశం ఏంటి? దీనికి ఏ కుట్రకోణాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు. హిందూ సమాజం భవిష్యత్తులో ఏది జరిగినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటికే అనేక బాధలు తిరుపతిలో, మనం పుణ్యక్షేత్రంలో మనం ఆ మీదకి వెళ్లి నమాజ్ చేయడం, అలాగే కొంతమంది ఆ సెక్యూరిటీని దాటించి వెళ్లి మీదకి వెళ్ళిపోవడం మనం చూసాం. ఇటువంటి తరుణంలో దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు కళ్ళు తెరవండి, హిందువులకు న్యాయం చేయండి, ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఉంచండి. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుతున్నాం, మనం మక్కాలో మనం సభ పెట్టగలమా? అనుమతిస్తారా? జెరూసలేంలో సభ పెడితే అనుమతిస్తారు ఇతర మతస్థులు? అటువంటిది మన పుణ్యక్షేత్రం
తిరుపతిలో వీళ్ళకి ఎలాగ అనుమతులు ఇస్తారు? వీళ్ళు ఎలా సభ పెడతారు? ఇది హిందువుల్ని రెచ్చగొట్టడం కాదా? పుణ్యక్షేత్రం మీద దాడి కాదా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంట కలపడం కాదా? ఒకసారి హిందూ బంధువులందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ అనుమతులు లేకుండా ఇంత బరితెగించి వారు ఏర్పాట్లు చేస్తున్నారంటే వాళ్ళు దీని వెనక ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో, ఇక్కడ ఏ ఏ మూలాలు ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం బేషరతుగా ఈ సంస్థను ఇక్కడ నిషేధించి సభని రద్దు చేయాలని మేము మరీ హిందూ బంధువులందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున, హిందూ ధార్మిక సంఘాల తరఫున మేము మరీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ ఉన్నాం. నమో వెంకటేశాయ.